మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా 3 అంశాల గురించి చర్చించదలుచుకున్నాను. ఫస్ట్ వన్, అర్హత లేనివారు ఏపీ మెగా డిఎస్సికి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే ఆర్టికల్. సెకండ్ వన్, ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఉండబోతుంది. థర్డ్ వన్, ఏపీ మెగా డిఎస్సికి ఫైనల్ రిజల్ట్కి ఉండే ఆటంకాలు ఏమిటనేది చర్చించదలుచుకున్నాను. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ వన్, వీళ్ళు భావి టీచర్లు అనే ఆర్టికల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఈరోజు రావడం జరిగింది. టెట్ లేకుండానే డిఎస్సి 2000 మంది రాశారు. టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వాళ్ళు 35,000 మంది. ఇంకో 9,000 మంది టెట్ డేటాబేస్ ఆధారంగా విద్యాశాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వీటన్నిటినీ ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి అర్హులైన వాళ్ళందరినీ కలిపి మెరిట్ లిస్టు విద్యాశాఖ తయారు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుంది. ఇంకో 2-3 రోజుల్లో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్తో ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేస్తారు. తదుపరి ఇంకో వారం రోజుల్లో ఆగస్టు 15 లోపు రిజల్ట్స్ కంప్లీట్ చేసి కౌన్సిలింగ్కి పిలవడం అయితే జరుగుతుందండి. ఎవరు కూడా అధైర్యపడద్దు. నెక్స్ట్ కోర్టులో కేసు అనేది నమోదు చేయడం జరిగింది నార్మలైజేషన్ పైన. ఆ కేసు అనేది కూడా నిలబడదు. ఎందుకంటే అది నార్మలైజేషన్ క్లియర్ కట్గా నోటిఫికేషన్లో ఏ విధంగా చేస్తారన్నది మనకి మెన్షన్ చేశారు. సో వీడియో వీక్షించిన అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.